నెల్లూరు జువలదున్నె ఫిషింగ్ హార్బర్ అంశం ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ హార్బర్ ను మత్స్యకారులకు అప్పగించడంలో జరుగుతున్న జాప్యంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు భరోసా నింపేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు జువలదున్నెలో పర్యటించనున్నారు. జగన్ రాకతో అప్రమత్తమైన ప్రభుత్వం హార్బర్ పనులపై హడావిడి మొదలుపెట్టింది. అటు సాగర్ డిఫెన్స్ కు స్థలం కేటాయింపుపై మత్స్యకారుల్లో నెలకొన్న అనుమానాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. మత్స్యకారుల కోసం నిర్మితమైన జువలదున్నె హార్బర్ లో కదలికలు వచ్చాయని చెప్పుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు జువలదున్నెకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం హడావిడిగా పనులు ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. గతంలో వైసీపీ హయాంలో ఈ హార్బర్ నిర్మితమైన విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా కూడా హార్బర్ ను మత్స్యకారులకు అప్పచెప్పలేదు. ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు అయినా కూడా 10% పనుల్లో ఇంకా కొరవలు ఉండటంతో మరో 3 నెలల్లో మత్స్యకారులకు అప్పగిస్తామని చెప్పడంతో మత్స్యకారులు కొంత విస్మయానికి కలిగిస్తుందనే చెప్పుకోవచ్చు. మత్స్యకారులు దశాబ్దాల కాలంగా ఈ ఫిషర్ హార్బర్ కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ పర్యటన ప్రకటనలో వచ్చిన వెంటనే ప్రభుత్వం కూడా కొంత కదలికలు ప్రారంభమయ్యాయనే చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో కూడా జగన్ రాకకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ ఫిషింగ్ హార్బర్లో సాగర్ డిఫెన్స్ స్థలాన్ని కేటాయించడం పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఫిషింగ్ హార్బర్ కోసం సుమారు 126 ఎకరాల భూమి కేటాయించి దీనిలో 29 ఎకరాలు సాగర్ డిఫెన్స్ కోసం ఇవ్వడం కూడా కొంచెం గమనార్హమైన విషయమని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా మత్స్యకారుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించిన సాగర్ డిఫెన్స్ 29 ఎకరాలతో సరిపడుతుందా, మరియు ఇంత పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా ఇప్పటికే ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సాగర్ డిఫెన్స్ హార్బర్లో ఏర్పాటు చేస్తే ఈ హార్బర్ నుంచి వేట సాగించే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, బాపట్ల మత్స్యకారులు ఎలా రావాలన్న విషయం కూడా అనేక రకాలుగా కూడా ఇటు మత్స్యకారులు కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొనింది. ఇక మత్స్యకారులు ఇక్కడ గుర్తింపు కార్డులు ఇస్తారా లేదా లోపలికి ప్రవేశించాలి అంటే సాగర్ డిఫెన్స్ యొక్క అనుమతి తీసుకోవాలా లేదా అనే అంశం కూడా ప్రభుత్వం మత్స్యకారులకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక మత్స్యకారుల్లో భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అండగా లేకున్నా ఒక పార్టీ అధినేతగా ఎట్టి పరిస్థితుల్లో మత్స్యకారులకు తోడుంటాను అని చెప్పి కూడా జువలదున్నెకు విచ్చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారు. జువలదున్నెలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం ఖరారైన వెంటనే కూడా వైసీపీ శ్రేణుల్లో భారీ ఎత్తున కూడా జువలదున్నెకు వచ్చేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా కావలి నియోజకవర్గంలో రాజకీయాలు ఇప్పటికే ఊపందుకునే కూడా చెప్పుకోవచ్చు. ఇటు సముద్ర తీర ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం పైనే ఫోకస్ పెట్టారు. ఫిషింగ్ హార్బర్ను మత్స్యకారులు అంకితం చేస్తామంటూ కూడా కొత్త పల్లవి అందుకున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పర్యటన అనంతరం ఈ ఫిషింగ్ హార్బర్ ఎలా ఉంటుంది అనే అంశం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, జువలదున్నె నుంచి.